బయటపెట్టినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అంటే గత 4 రోజుల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయన్నటువంటి వాస్తవాన్ని ఆయన హిందువులందరికీ కూడా బయటపెట్టడం జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఆ వివరణ ఇవ్వకపోగా ఒక్కొక్కళ్ళు అంటే ఈవో ఒక మాట చెప్తారు, చైర్మన్ ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు. వాళ్ళ మాటలకు ఏమాత్రం పొంతన లేకుండా ఆ అంకెకు పొంతన లేకుండా ఉండడాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలానే శ్రీవారి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. నిన్న టీడీపీ దీని నుంచి ఎలా అయినా బయటపడాలా, ఆత్మరక్షణలో పడిపోయినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అఫెన్స్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారికి ఒక సవాల్ విసరడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు, మీకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. రేపు అంటే ఈరోజు 17వ తారీఖున ఉదయం 10 గంటలకల్లా మీరు గోశాలకు రండి, నిజాలు మీకు మేము తెలియజేస్తాం, అది ఇదని మాట్లాడడం ట్వీట్ చేయడం మనం చూసాం. ఆ సవాళ్ళను స్వీకరించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అవును నేను నా మాటలకు కట్టుబడే ఉన్నాను, 100కు పైగా గోవులు చనిపోయాయన్నమాట వాస్తవం, ఈ విషయాలపైన నేను ఎక్కడికైనా వస్తాను, ఏ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒక్కసారిగా ప్రభుత్వం అంతా కూడా ఒక ఉలికిపాటుకు లోనై సవాల్ విసిరింది మీరు, స్వీకరించింది మేము ఆడికి వస్తామని అంటే ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరినీ కూడా వాళ్ళ గృహాల్లో నిర్బంధించడం, కరుణాకర్ రెడ్డి గారిని కూడా రాత్రి నుంచి మీరు ఎక్కడికి కదలకూడదని చెప్పడం, మళ్ళీ ఇప్పుడు హర్షవర్ధన్ రాజు గారు మీ ఒక్కళ్ళనే పంపుతామనడం, ఒక్కళ్ళు పోవడానికి కూడా కరుణాకర్ రెడ్డి గారు ఏం బెదరరు, మేమేం అట్లా భయపడేటటువంటి వాళ్ళం కాదు, నిజానికి ధైర్యం ఉంటుంది, అబద్ధం ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటుంది. కరుణాకర్ రెడ్డి గారు ఒక్కళ్ళే అక్కడికి వెళ్ళి దీనికి సరైనటువంటి సమాధానం చెప్తారు. అంటే గోవుల మృతిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ వాళ్ళలో గందరగోళం నెలకొని ఉంది. టీటీడీ ఈవో 43 ఆవులు అంటుంటే చైర్మన్ 22 ఆవులు అంటున్నారు. సీఎం అయితే అసలు గోవుల మృతే లేదంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఖచ్చితంగా టీటీడీలో ఒక సమన్వయ లోపం ఉందన్నటువంటి మాట నిజం. గత కొంతకాలంగా తిరుమలలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను చూస్తున్నప్పుడు ఈ సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది. రోజుకు ఒక ఘటన జరుగుతూనే ఉంది. బాలుడు చనిపోవడము, లేదంటే తొక్కిసలాట జరగడము, కొండ మీదకి ఎగ్ బిర్యానీలు రావడము, మద్యం అక్కడ విక్రయించేటటువంటి వాళ్ళు, సేవించేటటువంటి వాళ్ళు మనకు కనపడము, ఇలా ఒకటి కాదు. అంటే ప్రతి చోట ఒక ప్రాపర్ విజిలెన్స్ లేదు, ఈఓకి చైర్మన్కి మధ్యన కోఆర్డినేషన్ లేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇద్దరు వాదులాడుకోవడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవన్నీ కూడా వెరసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా కను తెరిచి హిందువులకు ఎంతో ఆరాధ్యమైనటువంటి ఇలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమే తప్ప వాళ్ళలో చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదని ఈరోజు ప్రత్యక్షంగా రుజువైంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి గోశాలలో అనేక రకాలైనటువంటి మూగజీవులు, గోమాతలు మరణిస్తుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన ఇంత పెద్ద ఎత్తున అపచారాలు, అపవిత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా చలనం లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తీసుకొని వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారు దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఈ రకంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్లక్ష్య వైఖరి కారణంగా వందలాది గోవులు గత 3 నెలల కాలంలో మరణించాయన్నటువంటి వాస్తవాలను తీసుకొని వచ్చిన సందర్భంలో దానికి స్పందించి ఆ రకమైనటువంటి చర్యలు జరగకుండా పర్యవేక్షణ చేయాల్సింది పోయి ఏమాత్రం కూడా అలాంటి పనులు జరగలేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన తగుదునమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి సవాల్ విసురుతూ అక్కడ ఏ రకమైనటువంటి అపవిత్రం జరగలేదు, గోవుల మరణాలు లేవని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో వాస్తవాలుంటే ఈ రోజు సవాల్ స్వీకరించి ముందుకొస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని ఈ రకంగా పోలీసు బ్యారికేడ్లు, పోలీసుల ద్వారా హౌస్ అరెస్టుల ద్వారా ఈ రకంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? మరి వాళ్లే ప్రత్యక్షంగా ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు లేవని కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవమేనని ఈరోజు చెప్పకనే చెప్పారు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, చేతనైతే
ఏదైనా తప్పులు ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకోండి, కానీ ఈ రకంగా అరెస్టులు నిర్బంధాలతో మమ్మల్ని కట్టడి చేయాలని చూసినా, మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారిని కట్టడి చేయాలని చూసినా పెద్ద ఎత్తున తిరుగుబాటుని చూపిస్తామని చెప్పేసి ఒక కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీనివాసరావు గారు ఏదైతే ట్వీట్ చేశారో, మేము కూడా వస్తాం, మీరు కూడా రండి, ఒకసారి పర్యవేక్షిస్తామని ఆయన చెప్పడంతో కరుణాకర్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించి ఈరోజు గోశాలకి వెళ్లాలనేసి ఆయన నిర్ణయించుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అలాగే కరుణాకర్ రెడ్డి గారిని, అలాగే అవినయ్ గారిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటే నిజంగానే గోశాలలో ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ రోజు పశువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాడి సంపద అంతా కూడా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా చనిపోతున్నాయి. ఇంకా అక్కడ బయటికి రాని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడికి గాని ప్రత్యక్షంగా వెళ్తే నిజంగా ఇంకా ఎన్నో నిజాలు బయటపడతాయి అనే భయంతో ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రతిష్ట చూస్తే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. నిన్నగాక మొన్న తిరుమల ఆలయం మీద డ్రోన్ ఎగరడం చూసాం. అలాగే వీళ్ళ ప్రభుత్వంలో చికెన్ బిర్యానీ కావచ్చు, గుడ్డు బిర్యానీ కావచ్చు, ఇవన్నీ కూడా కొండ మీదకి వెళ్లడం చూసాం. కొద్ది రోజుల క్రితం అక్కడ తిరుమలలో ఒక బెల్ట్ షాపు ప్రత్యక్షం అవడం చూసాం. ఇలా చూస్తూ ఉంటే నిజంగానే తిరుమల గౌరవం కావచ్చు, శ్రీవారి ప్రతిష్ట కావచ్చు, నిజంగా రోజు రోజుకి ఈ కూటమి ప్రభుత్వం దిగజారుస్తుంది. శ్రీవారి భక్తులు ఎంతో కలత చెందుతున్నారు. ప్రభుత్వాన్ని ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఒక తప్పు జరుగుతోంది, దాన్ని మీరు సరిదిద్దుకోండి అని సూచిస్తేనే ఇంత భయపడిపోతోంది అని అంటే నిజంగానే మమ్మల్ని అందరినీ అడ్డుకుంటోంది. అంటే నిజంగానే గోశాలలో ఇంకా ఎన్నో జరగరాని తప్పులన్నీ జరుగుతున్నాయనేది మా అందరికీ కూడా అనుమానం వ్యక్తమవుతోంది.